హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు మేమైతే ఊటీకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు వచ్చేసి మిడ్ నైట్ అవుతుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:29 అయితే అవుతుంది. సో మాకు వచ్చేసి 2 o'clockకి ట్రైన్ ఇక్కడ మా ప్లేస్ నుంచి బెంగళూరుకి. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మాకు ట్రైన్ వచ్చేసి 2 o'clockకి కాబట్టి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే 2 అయితే అయిపోయింది, ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి బెంగళూరు, సో అక్కడ నుంచి ఊటీ అయితే వెళ్తున్నాము. సో ఇంకా అర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి ఫుల్గా నిద్ర అయితే పోయాము. దగ్గర ఊటీ అప్పుడు బ్లాగ్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. లుక్ అట్ ద వ్యూ, ఎంత సూపర్గా ఉందో నిజంగా. క్లైమేట్ అయితే సూపరు, ఫుల్ ఫాగ్తో అయితే ఫిల్ అయిపోయింది. ఇది వచ్చేసి ఒక అరౌండ్ 10 or 11 అయ్యింది. సో అప్పుడు కూడా ఫుల్ ఫాగ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా వన్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకా ఊటీ బార్డర్లో ఎంటర్ అవుతూ ఉండగా ఇక్కడ ఒక స్టాప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే వేడివేడిగా చనాదాలు అయితే సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న క్లైమేట్కి వేడివేడిగా ఈ చనాదాలు తింటుంటే నిజంగా సూపర్గా ఉండింది. హే గైస్, జస్ట్ నౌ వి రీచ్డ్ ఊటీ. సో మేము మా హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే నేను మా హోటల్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. సో లెట్స్ వాచ్. ఒక టీవీ ఇచ్చారు, ఇంకా 1 బ్యూటిఫుల్ మిర్రర్, సో లాంగ్ మిర్రర్ చాలా బాగుంది. ఇంకా ఒక కింగ్ సైజ్ బెడ్. ఇది వచ్చేసి వాష్రూమ్. సో చాలా అంటే చాలా బాగుంది, ఇంకా చాలా కూల్గా ఉంది. ఇక్కడ నో ఏసీ, నో ఫ్యాన్స్ ఉండవంట ఊటీలో, ఏ రూమ్స్లో కూడా. కానీ ఎంత చల్లగా ఉందంటే చాలా బాగుంది. సో లెట్స్ గెట్ రెడీ అండ్ స్టార్ట్ అవర్ డే 1. సో రెడీ అయ్యాక కలుస్తాం. సో దిస్ ఈజ్ అవర్ డే 1 లుక్. సో మేమైతే ఈరోజు సింపుల్ లుక్తో ట్రై చేసాము, ఎందుకంటే బయట వర్షం పడుతుంది. సో ఎంత డ్రెస్అప్ చేసుకున్నా సో ఇక్కడ ఇవి మట్టుకు మాకు తప్పలేదు. సో ఫుల్ వర్షం అయితే పడుతుంది, ఇంకా ఫుల్ కోల్డ్గా అయితే ఉంది. సో దట్స్ ఇట్. సో విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ సమ్ ప్లేసెస్. సో మాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో విల్ విజిట్. యా, లెట్స్ గో నౌ. ఇది వచ్చేసి ఊటీ సిటీ సెంటరు. సో సిటీ సెంటర్ ఆపోజిట్లోనే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏది లాంగ్ జర్నీ ట్రైన్స్ అయితే ఉండవు ఊటీలో. జస్ట్ ఇక్కడ టాయ్ ట్రైన్ ఒక్కటే ఉంటుంది, అంటే లోకల్ ప్లేసెస్కి మట్టుకోమే. అది జస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 5 బోగీసే ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఊటీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి టాయ్ ట్రైన్కి టైమింగ్స్ ఉంటుంది, డైలీ ఓన్లీ 4 ఉంటుంది. సో ఊటీ టు కూనూర్, ఊటీ టు మెట్టుపాళ్యం, అలాగా కొన్ని ట్రైన్స్ మట్టుకోమే ఉంటాయి. సో మనము ఏ ట్రైన్కి వెళ్ళాలో ఆ ట్రైన్ నుంచి 1 hour బిఫోరే మనకి టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. చాలా లిమిటెడ్డే ఉంటాయి ఇక్కడ. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా డైరెక్ట్గా వచ్చి 1 hour బిఫోరే వచ్చి మీరు టికెట్స్ అనేది తీసుకోవచ్చు. సో మాకు 5:30కి ట్రైన్ ఉంది కాబట్టి మాకు 4 o'clockకి టికెట్స్ ఇష్యూ చేస్తారు. అందుకనేసి మేము బిఫోర్గానే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ప్రతి దగ్గర వ్యూ అయితే నిజంగా అద్దరిపోయిద్ది. కాసేపు వాన పడిద్ది, కాసేపు అయితే ఆగిపోయిద్ది. సో ఆ క్లైమేట్ నిజంగా సూపరు. నేను చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్, కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా టైం అయితే ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ చేశారు, అందుకనేసి వెళ్ళేసి టికెట్ అయితే తీసుకున్నాము. సో టికెట్ తీసుకున్నాక మాకు ఇంకా 1.5 hour ఉంది ట్రైన్ రావడానికి. సో ఇంకా మేము నియర్ బై ప్లేసెస్ చూద్దామనేసి మేమైతే ఇప్పుడు నియర్ బై ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి థండర్ వరల్డ్. సో దీని లోపల జస్ట్ గేమ్స్ అన్నీ ఉంటాయి. సో చిన్నపిల్లలతో వస్తే నిజంగా దీని లోపల ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వ్యాక్స్ మ్యూజియము. సో దీని లోపల వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రభాస్ది వ్యాక్స్ స్టాచ్యూ ఎలా పెట్టారు. సో అలాగా కొన్ని ఫేమస్ అయిన వ్యక్తులది ఇక్కడ వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే పెట్టారు. సో నేను లోపలైతే షూట్ చేయలేదు. సో అక్కడ నుంచి 1.5 kilometers వెళ్తే మనకి ఊటీ లేక్ ఉంటుంది. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో అప్పుడైతే డ్రిజ్లింగ్ అవుతుండింది మేము వెళ్ళినప్పుడైతే. సో నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇంకా బోటింగ్ అయితే ఉంది. సో బోటింగ్ ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కదామని వెళ్తే నిజంగా వర్షం అయితే చాలా జోరుగా వచ్చేసింది. ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా మాకు కూడా టాయ్ ట్రైన్కి టైం అవుతూ ఉండింది అనేసి మేమైతే రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇదే టాయ్ ట్రైన్. సో మేము ఊటీ నుంచి కూనూరుకి వెళ్ళే ట్రైన్. సో
సో ఇంకా వాళ్ళు మనకి సీట్స్ అలాట్మెంట్ అయితే వాళ్ళే ఇస్తారు. సో ఏ బోగి ఏ సీట్ అనేసి మనము అక్కడే వెళ్ళి కూర్చోవాలి. సో ఇంకా మాకిచ్చిన సీట్ని వెతుక్కొని మేము అక్కడైతే కూర్చున్నాము. సో మస్ట్ ట్రై అని చెప్పారు ఇది అయితే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే. సో నేను కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేస్తాను ఎలా అనిపించింది నాకు అనేసి. మీరు ఇంకా ఊటీకి మాన్సూన్ సీజన్లో వస్తే నిజంగా అంబ్రెలా ఇంకా రైన్ కోట్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు మనం ప్రిడిక్ట్ చేయలేము. సో అవి రెండు మట్టుకు కంపల్సరీ ఇక్కడ. ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా ట్రైన్ నుంచి అయితే ఇది వ్యూ. సో లెట్స్ ఎక్స్పీరియన్స్. లుక్ అట్ ద వ్యూ గైస్, రియలీ ఆసమ్. సో నేనైతే రియలీ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ నేచర్. అంత బాగుంది నిజంగానే. ఇది మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. సో మీరు ఊటీకి గనక వస్తే నిజంగా ఈ టాయ్ ట్రైన్ని మస్ట్ ఎక్స్పీరియన్స్. అంత బాగుంటుంది నేచరు. సో మేమైతే ఇంకా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము కనుక నిజంగా ఇంకా చాలా బాగుంది ఆ వెదరు. అప్పుడప్పుడు వర్షం పడుతోంది. సో చాలా అంటే చాలా బాగుంది. బ్యూటీ ఆఫ్ నేచరు ఇంకా ఫాగ్ ఆ వర్షం అంతా నిజంగా నాకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ నిజంగా రియల్గా చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. యూ కెన్ సీ మై ఎక్సైట్మెంట్. నిజంగా నేను ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే నాకు ఆ రియాలిటీనే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది.
ఇప్పుడు మేము కూనూర్ అయితే రీచ్ అయిపోయాము మా డెస్టినేషన్. సో రియలీ 1 అవర్ ఆఫ్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. ఇది మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్. సో ఈవినింగ్ అవుతుండగా నిజంగా నేచర్ది బ్యూటీ అయితే ఇంకా పెరిగిపోతూ ఉండింది. అంత బాగుండింది. మేమిద్దరూ నిజంగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ 1 అవర్ ఆఫ్ టాయ్ ట్రైను. నిజంగా సూపర్ అబ్బా అంతే. కూనూరులో ఇంకా టాయ్ ట్రైన్ దిగగానే నిజంగా ఈ వెదర్‌కి ఒక మంచి కాఫీ మస్ట్ అండ్ షుడ్. నిజంగా ఎన్నిసార్లు నేను ఇక్కడ కాఫీ తాగినానో అసలు నాకే గుర్తులేదు ఊటీకొచ్చినప్పటి నుంచి. నిజంగా ఈ వెదర్‌కి కాఫీ అయితే నిజంగా మస్ట్ అండ్ షుడ్ అబ్బా. ఇదొచ్చేసి ఇండియన్ బేకరీ. కూనూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బేకరీ ఇది. సో ఇక్కడైతే నేను కేక్ తీసుకుంటున్నా. సో మీకు ఎందుకు ఏమి అని డౌట్ వస్తుందా? సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేనైతే ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే తీసుకుంటున్నా. మా ఇద్దరు ఫేవరెట్ ఫ్లేవర్ ఇది వచ్చేసి. సో ఇంకా ఇక్కడ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇంకా స్వీట్స్ అయితే ఉన్నాయి. సో ఊటీలో అయితే హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే నిజంగా ఫేమస్. అంత బాగుంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మేమైతే కేక్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ టు ఊటీ. టాయ్ ట్రైన్లో కూనూరుకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ అయితే తింటున్నాము. ఈ క్లైమేట్కి నిజంగా ఒక దమ్ బిర్యానీ తింటే నిజంగా సూపర్గా ఉంటుంది అనేసి మేమైతే నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా అంతే చాలా బాగుంది. సో నాకైతే అంతేం డిఫరెన్స్ అనిపించలేదు మన సైడ్కి ఈ సైడ్కి. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది అన్ని దగ్గర. ఇప్పుడు ఫుడ్ తినేసి మళ్ళీ మేమైతే రెడీ అయ్యి బయటకు అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అయితే అవుతుంది. సో నేనైతే అక్కడ కేక్ తీసుకున్నాను కదా, మీకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది కదా ఎందుకు కేక్ తీసుకుంటున్నారు అనేసి. సో August 1st వచ్చేసి మా హస్బెండ్ది బర్త్డే. సో బయట సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి. సింపుల్ సెలబ్రేషన్సే లేండి. సో మా ఇద్దరికి కొన్ని చిన్న ఫ్యాంటసీస్. రూమ్లో కేక్ కట్ చేసుకోవడానికన్నా ఎక్కడైనా బీచెస్, లేక్స్ లేదంటే ఎక్కడైనా అవుట్ సైడ్స్ కేక్ కట్ చేసుకోవడం అంటే ఇష్టము. సో అందుకనేసి బయటకు వచ్చి అయితే కేక్ కట్ చేసుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.